గ్రీన్లాండ్ వివాదంలో అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ గ్రీన్లాండ్ అంశంలో తన విధానాన్ని వ్యతిరేకిస్తూ తన మాట విననటువంటి 8 ఐరోపా దేశాలకి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. ఆ 8 ఐరోపా దేశాల నుంచి అమెరికాకి దిగుమతవుతున్నటువంటి వస్తువుల మీద 10% అదనపు సుంకాన్ని విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు 8 ఐరోపా దేశాలకు షాక్ ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో వారి వైఖరి గనక మారకపోతే 25% అదనపు సుంకాన్ని విధించి తీరుతానంటూ డొనాల్డ్ ట్రంప్ ఆ 8 ఐరోపా దేశాలని బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ ఐరోపా దేశాలని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు, ఏ ఐరోపా దేశాలకు ఆ దేశాల నుంచి అమెరికాకు దిగుమతవుతున్నటువంటి వస్తువుల మీద 10% అదనపు సుంకాన్ని విధించారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10% అదనపు సుంకం విధిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దేశాల నుంచి అమెరికాకి దిగుమతి అయ్యేటువంటి సరుకులపై 10% అదనపు సుంకం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని శనివారం ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టులో పేర్కొనడం జరిగింది. ఆ 8 ఐరోపా దేశాలు ఏంటి అంటే డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలకు ఈ సుంకం వర్తిస్తుందని డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్టు ద్వారా ఆయన తెలిపారు. గ్రీన్లాండ్ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1 కల్లా అంగీకారం కుదరకపోతే ఈ సుంకాన్ని 25% పెంచుతామంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ గ్రీన్లాండ్ వివాదంలో డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి 8 ఐరోపా దేశాలకి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయితే భారీ షాక్ ఇచ్చారు. ఆయా దేశాల నుంచి అమెరికాకి దిగుమతవుతున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల మీద 10% అదనపు సుంకాన్ని విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకుని ఆయన తన సామాజిక మాధ్యమాల ఖాతాల ద్వారా ఒక పోస్ట్ పెట్టడం, ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారడం మనం చూస్తూ ఉన్నాం. జూన్ 1 కల్లా ఈ గ్రీన్లాండ్ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేసేటువంటి అంశం మీదుగా అంగీకారం కుదరకపోతే ఈ సుంకాన్ని 25% పెంచుతానంటూ డొనాల్డ్ ట్రంప్ ఈ 8 ఐరోపా దేశాలను అయితే హెచ్చరించారు. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వాదనతో అమెరికన్ కాంగ్రెస్ ద్వైపాక్షిక ప్రతినిధి బృందం విభేదించడం జరిగింది. ట్రంప్ మాటలు ఎలా ఉన్నా తాము డెన్మార్క్కు దాని భూభాగమైనటువంటి గ్రీన్లాండ్కు మద్దతు తెలుపుతున్నామంటూ శనివారం అమెరికన్ కాంగ్రెస్ ద్వైపాక్షిక ప్రతినిధి బృందం అయితే స్పష్టం చేయడం జరిగింది. నిజంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి 2వసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వైఖరి, ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తిస్తున్నటువంటి విధానం, ముఖ్యంగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాలు వీటన్నిటి మీద తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ వ్యతిరేకత ద్వారా వివాదాలకు కూడా ట్రంప్ చిక్కుంటూ ఉన్నారు. అయినప్పటికీ తన వైఖరి మాత్రం మారడం లేదు. వెనుజులాలో ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతుందనేటువంటి కారణం చూపించి వెనుజులా మీద అమెరికన్ సైన్యంతో దాడి చేయించారు. ఆ తర్వాత వెనుజులా అధ్యక్షుడిని కూడా ఎలా నిర్బంధించారో మనందరం చూసాం. ఆ తర్వాత మెక్సికో మీద కూడా దాడి చేస్తాం అంటూ డొనాల్డ్ ట్రంప్ వారిని కూడా బెదిరించేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత ఇరాన్ మీద కూడా మేము దాడి చేస్తాము అంటూ అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన వారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం చూసాం మనం. ఇప్పుడు ఈ 8 ఐరోపా దేశాలను కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు డొనాల్డ్ ట్రంప్కి ఆయన చేతికి అధికారం ఇస్తే కోతి చేతికి కొబ్బరి చెప్పి ఇచ్చినట్లే అన్నట్లుగా చాలామంది వారి అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు. నిజంగా ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఆ నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఆ ప్రతినిధులు అలాగే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తూ ఉన్నాం. అయినా సరే తన వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పుడు
ఈ 8 ఐరోపా దేశాలను అయితే ఆయన బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తుందనేటువంటి కారణం చూపించి భారత్ మీద కూడా అదనంగా 20% సుంకాన్ని ఆయన విధిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆ సుంకాన్ని పెంచుతామంటూ కూడా ఇటీవల కాలంలో ట్రంప్ మోదీ గారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఆ ఉడతూపులకి మోదీ భయపడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నిజంగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల్ని అసలు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు బేఖర్తు చేయలేదు. నిజంగా దాన్ని అసలు అంతా పట్టించుకోలేదు, వదిలేశారు. కాబట్టి ఆయన ఇప్పుడు మిగతా దేశాలను కూడా కొన్ని కారణాలు చూపించి వారిని బెదిరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా అన్ని దేశాలకు కూడా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ శత్రువుగా మారేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఉన్నాయనే కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అయితే వారి దైన శైలిలో విశ్లేషణలు అయితే చేస్తూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకుంటారా లేదా అనేది రాబోయేటువంటి రోజుల్లో చూడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఈ 8 ఐరోపా దేశాల మీద అయితే డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాన్ని అయితే విధిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్.